అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన చారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: నీళ్ళు 2 లీటర్లు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, టమాటాలు 2, ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 3, తాలింపు దినుసులు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక పాత్రలో 2 లీటర్ల నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకొని దాంట్లో చింతపండు వేయండి. మీ పులుపుని బట్టి వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. తర్వాత దాంట్లో 2 టమాటాలని ఈ విధంగా చిదిమి వేసుకోండి. చింతపండు తక్కువ, టమాటాలు ఎక్కువ ఉంటే చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా టమాటాలని మ్యాష్ చేసి కలుపుకోవాలి. అప్పుడే టమాటాల్లో ఉన్న పుల్లదనం వచ్చి బాగుంటుంది. ఈ విధంగా మ్యాష్ చేయండి. తర్వాత చింతపండు టమాటాలు 2 కలిపి బాగా కలపండి. తర్వాత దాంట్లో మీ రుచికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. అంటే కారం బదులుగా ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు వేస్తే చారు ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అందులో పసుపు వేయండి. ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. కొత్తిమీర కరివేపాకు వేసాం కదా, ఇవి చారుతో పాటు మరిగితే చాలా రుచిగా ఉంటుంది. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇది రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఇలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పంచదార వేయండి. 5 నిమిషాలు ఈ విధంగా బాయిల్ చేయండి. ఇప్పుడు పోపుకి నూనె వేడి చేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగాలి. పోపు బాగా వేగిన తర్వాత దాంట్లో కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ విధంగా పోపు బాగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చారులో పోపును వేయండి. తర్వాత మూత పెట్టి వేడి వేడి చారు సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చారు మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.